అందరికీ నమస్కారము. ఈరోజు 1వ శ్లోకం నుంచి 3వ శ్లోకం వరకు అంటే మొత్తం 20 నామములు, వాటి అర్థం చెప్పుకుందాం. 5 నుంచి 11 నామములు సర్వశేషిత్వము, 12 నుంచి 20 నామములు మోక్షప్రదత్వము, గుణముల వివరణ తెలుసుకుందాం. విశ్వం అంటే సకల విషయముల యందు పరిపూర్ణుడు, సకల వ్యాపి అని అర్థం. విష్ణువు చిదాత్మకమైన తన విభూతినంతటను ప్రవేశించువాడు. విభూతి అంటే ఆత్మను శుద్ధి చేసే భస్మం. అలాగే విభూతికి మరొక అర్థం అద్భుతమైన రూపం, శక్తి యొక్క అవతారం. ఇక్కడ విభూతి అంటే అద్భుతమైన రూపంతో తన శక్తితో అంతటా ప్రవేశించగలిగేవాడు అని అర్థం. వషట్కారః సమస్తమును తన వశములో ఉంచుకున్నట్లుగా వ్యాపించి ఉంటాడట. భూత భవ్య భవత్ ప్రభుః సమస్తమును తన వశములో ఉంచుకొనివాడు కనుక నిన్న, ఇవాళ, రేపు కూడా సమస్త పదార్థములకు స్వామి. భూతకృత్ సమస్త భూతములను స్వతంత్రుడై సృజించువాడు అంటే పంచభూతముల యందు అధికారం కలవాడు. భూతభృత్ భూతములను భరించువాడు కూడాను. పంచభూతములను భరించడం అంటే ఎంత కష్టసాధ్యం. భావః నెమలి పురిని భరించే నెమలి వలె విశిష్టాకారుడు అంటే చిదచిత్తులు అనే విభూతులతో కూడుకొని ఉన్నవాడు. భూతాత్మ మన శరీరానికి ఆత్మ ఎలాంటిదో సకల భూతములకు అంటే పంచభూతములకు ఆయన ఆత్మగా ఉంటాడు. భూత భావనః భూతములకు ధారక, పోషణ, భోగ్యములను ఇచ్చి వృద్ధి పొందిస్తాడు. భూతాత్మ పరిశుద్ధ ఆత్మ స్వభావుడు కనుక ఈ శరీరం చేయబడుతున్న దోషములు మన ఆత్మకి అంటుతున్నట్లుగా ఆత్మకి ఆత్మగా ఉన్న ఆయనకు ఏ దోషములు అంటవు. పరమాత్మ అంటే ఒక ఆత్మ లేనివాడు. ఇక్కడి వరకు ఇది తత్వదర్శనం, స్వామి తత్వానికి రుజువులు. సృష్టిని నడిపించేవి పంచభూతములు. అలాంటి పంచభూతములను భరించి వాటిపై అధికారము గలవాడు ఈ స్వామి. ఇప్పుడు మోక్షప్రదత్వ గుణముల గురించి చెప్పుకుందాం. ఆయన స్వరూపాన్ని తెలియచేసే గుణములు. ఇవి అర్థం చేసుకోవడం కొంత కష్టమైనప్పటికీ మనసారా స్వామిని ధ్యానించి ప్రయత్నిస్తే చాలా సులభ సాధ్యం. ముక్తానాం పరమాగతిః ముక్తులు అంటే ముక్తి పొందినవారు. ముక్తులు ఎప్పుడు అవుతారు అంటే అవిద్య, కర్మ, వాసన, రుచి మొదలగున్నవి పోయినప్పుడు మానవుడు ముక్తుడు అవుతాడు. ఇలాంటి ముక్తులు పరమాత్మతో సమానమై అష్టవిధ గుణములు లభిస్తాయి. అవ్యయః అంటే ఇలా ఒకసారి ముక్తి పొందినవాడు సంసారానికి మరలడు అంటే జన్మరాహిత్యం పొందుతాడు. పురుషః ఈ సంసార జీవితంలో ఇచ్చే సంతోష సుఖాల కన్నా ముక్తుడు అయిన వానికి అంతకు మించి ఎన్నో రెట్లు సంతోష సుఖాలను కలుగజేస్తాడు అని అర్థం. సాక్షి అంటే చూస్తూ ఉంటాడు. ఏమి చూస్తూ ఉంటాడు? పిల్లవాడికి ఏదైనా ఇచ్చినప్పుడు వాడి ఆనందాన్ని చూసి తండ్రి ఎలా మురిసిపోతూ సంతోషపడుతూ చూస్తుంటాడో అలా ముక్తి పొందిన వాడి ఆనందాన్ని చూస్తూ ఉంటాడు. క్షేత్రజ్ఞః ముక్తులకు అనుభవాన్ని ఇవ్వడమే కాక అలా ఇచ్చిన అనుభవాన్ని ఎటువంటి శరీరంలో వారు అనుభవించాలో దానిని వారికి లభింపచేస్తూ ఉంటాడు. అక్షరః అంటే తరుగుదల లేనివాడు. ఆయన గుణములు అభివృద్ధి చెందును కానీ తరగవు. ఎంతమంది ముక్తులకు ఆయన గుణములను పంచి ఇచ్చినా ఆయన గుణములు వృద్ధి పొందుతూనే ఉంటాయే తప్ప తరిగిపోనీయడు అని అర్థం. యోగః అంటే ఉపాయమైన వాడు. తల్లి మంచంపై కూర్చుని ఉంది. బిడ్డ ప్రాకుతూ పైకి ఎక్కలేడు కాబట్టి తల్లికి దగ్గరగా వచ్చి తలపైకి ఎత్తి ఎడవసాగాడు. తల్లి జాలితో దగ్గరికి తీసుకుంటుంది. ఇక్కడ తల్లి ఉపాయమై ఉంది. అలాగే పరమాత్మ తన కొరకు ప్రాధేయపడే భక్తులను ఆయనే చేయూతనిచ్చి తన సన్నిధికి చేర్చుకుంటాడు అని అర్థం. యోగా విధాం నేత నేతగా ఉండేవాడు, నిర్వాహకునిగా ఉండేవాడు, ఫలం లభించే వరకు అండగా ఉండేవాడు. ప్రధాన పురుషేశ్వరః ప్రధానికి పురుషునికి కూడా నియామకుడు. ప్రధాని అంటే ప్రకృతి, పురుషుడు అంటే జీవుడు. పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు. పురుషుడైనా స్త్రీ అయినా జీవుడిని పురుషుడనే అంటారు. ఆత్మకు లింగ వివక్ష లేదు.
ఏ ప్రకృతి అయితే జీవుణ్ణి బంధిస్తుందో, ఏ జీవుడు అయితే ప్రకృతి చేత బంధింపబడతాడో ఆ రెండిటినీ నియంత్రించేవాడు తానే కనుక బంధాన్ని ఎప్పుడైనా వదిలించగలడు. మనకు సుఖము కలిగేలా ఆయన మనల్ని ఉపయోగించుకునేటప్పుడు మనం ఏమీ మాట్లాడం. ఆయనకు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నప్పుడు మనకి దుఃఖం వస్తే మాత్రం వెంటనే అడిగేస్తాం, స్వామి ఏమిటి నాకు ఈ పరీక్ష అని, నా ఈ కష్టాలను తీర్చు, కరుణించు, ఇలాంటి ప్రార్థనలు ఎన్నో చేసేస్తాం. మానవుడు కూడా ప్రకృతిలో భాగం కాబట్టి స్వామి లోక కళ్యాణం కోసం ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా మానవుడు స్వామి యందు సర్వస్య శరణాగతుడై ఉంటే ఆయనే ముక్తికి మార్గం చూపిస్తారు. అదే మోక్ష సిద్ధి.